పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2019 నాటికి 72% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ పాలన పాపం ఫలితంగా మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఇప్పుడిప్పుడే మళ్ళీ పోలవరం మళ్ళీ గాడిలో పడుతూ ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏంటనేది అటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కానీ, రైల్వే జోన్ సాధించుకోవడం కానీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం యొక్క సాయం మరొక ఎత్తు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ యొక్క 7-8 మాసాల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను కలవడం ద్వారా మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదటి విడతగా, అదేవిధంగా రెండవ విడతగా అడ్వాన్స్ రూపంలో 5,052 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు కూడా అడ్వాన్స్ రూపంగా 2 మరి దఫాలుగా వచ్చాయని అంటే ఇది పోలవరం నిర్మాణం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గతంలో కూడా మనం చూసాం, మరి ఆ రోజు 14-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పరిగెత్తించి పనిచేసి ఆ రోజు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ముందుగా ఆ రోజు ఖర్చు పెడితే మళ్ళీ 19-24 జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క రియంబర్స్మెంట్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తే ఆ నిధులను కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి, దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని మరి అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి మొన్న 2025 జనవరి 18వ తేదీన ప్రారంభించి ఇప్పుడు 2 కట్టర్లతో మరి ఆ డీవాల్ నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే 136 మీటర్ల పొడవున మరి 6,700 చదరపు మీటర్లు ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పటివరకు పూర్తయినటువంటి పరిస్థితి. రేపు 2025 డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ కానీ, అదేవిధంగా ఏదైతే 2027 డిసెంబర్కి ప్యారలల్ గానే మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ను కూడా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఈ డీవాల్ 3వ కట్టర్ కూడా పనులు ప్రారంభించి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ మరి సీపేజ్ ఏదైతే ఉందో మరి దాని నుంచి రక్షణ పొందేటువంటి విధంగా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమై మరి రేపు మే నెల కల్లా ఆ యొక్క సపోర్ట్ డ్యామ్ కూడా పూర్తి చేసేటువంటి పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమయ్యేటువంటి ఏదైతే క్లియర్ రీచ్ ఏదైతే ఉందో మరి అక్కడ కూడా వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా అవి కూడా ప్రారంభమైనవి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా పోలవరం నిర్మాణం మాత్రమే కాదు, ఎవరైతే పోలవరం ప్రాజెక్టుకి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం చూసాం నిజమైనటువంటి సంక్రాంతి మొన్న 2025లో సంక్రాంతిలో చూసాం. దగ్గర 7 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 990 కోట్ల రూపాయలు అక్షరాల ఆ నిర్వాసితుల అకౌంట్లలోకి చంద్రబాబు నాయుడు గారు పంపించారని అంటే ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యలు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి అంటే ఈ రకంగా మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అటు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే కమిటీ ఉన్నారో, అదేవిధంగా సిడబ్ల్యూసి ఎవరైతే ఉన్నారో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ ఎవరైతే ఉన్నారో, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ
మెగా కానీ బావర్ కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ వీళ్ళ కన్సల్టెన్సీ ఆఫ్రీ ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ షెడ్యూల్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఇచ్చేసి ఏదైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారో దానికి అనుగుణంగానే వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చురుగ్గా సాగుతున్నాయి కాబట్టి జరుగుతున్నటువంటి పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం ద్వారానే ఈరోజు కేంద్రం ఎప్పటికప్పుడు ఈ యొక్క నిధులను కూడా అడ్వాన్స్ రూపంలో మరి అందిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రకంగా కేంద్రం ఇస్తున్నటువంటి ఆ యొక్క నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ రేపు 2027 డిసెంబర్ కల్లా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ సహకారాన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం.